ఓం శాంతి. మురళి తారీఖు 13/11/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మురళి సారము. మధురమైన పిల్లలు, అందరికీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించండి. ఆత్మలైన మీరు సోదరులు. అందరికీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించండి. ఆత్మలైన మీరు సోదరులు. ప్రశ్న: ఏ ఒక్క విషయంలో శ్రీమతము మనుష్య మతానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది? జవాబు: మేము మోక్షంలోకి వెళ్ళిపోతాము అని మనుష్య మతము అంటుంది. కానీ ఈ డ్రామా అనాది, అవినాశి. మోక్షము ఎవరికీ లభించదు అని శ్రీమతము చెబుతుంది. మాకు ఈ పాత్రను అభినయించడం ఇష్టం లేదు అని ఎవరైనా అన్నా ఇందులో ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు రావలసిందే. శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టముగా చేస్తుంది. మనుష్య మతము అనేక రకాలుగా ఉంటుంది. ఓం శాంతి. ఇప్పుడు మేము బాబా ముందు కూర్చున్నాము అని పిల్లలకు తెలుసు. అలాగే పిల్లలు నా ముందు కూర్చున్నారు అని బాబాకు కూడా తెలుసు. బాబా మనకు శిక్షణను ఇస్తున్నారు అని కూడా పిల్లలైన మీకు తెలుసు. దానిని మళ్ళీ ఇతరులకు ఇవ్వాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇంకెవరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము. ఆ తర్వాత వీటన్నింటినీ అర్థం చేయించాలి. మనమందరము సోదరులము. మొత్తం ప్రపంచంలోని ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ పరస్పరం సోదరులు అవుతారు. అందరూ తమకు లభించిన పాత్రను ఈ శరీరము ద్వారా అభినయిస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. దానిని స్వర్గము అని అంటారు. కానీ సోదరులమైన మనమందరము పతితులము. పావనులు ఒక్కరు కూడా లేరు. పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే. ఇది పతితమైన వికారి రావణ ప్రపంచము. రావణుని అర్థము స్త్రీలో 5 వికారాలు, పురుషుల్లో 5 వికారాలు. తండ్రి చాలా సహజమైన పద్ధతిలో అర్థం చేయిస్తారు. మీరు కూడా అలా అర్థం చేయించవచ్చు. కావున మొట్టమొదట ఆత్మలైన మనకు వారు తండ్రి, అందరూ సోదరులు అనేది అర్థం చేయించండి. ఇది సరేనా అని అడగండి. మరి మనమంతా సోదరులము, మనందరికీ తండ్రి ఒక్కరే అని వ్రాయండి అని చెప్పండి. ఆత్మలైన మనందరికీ వారు పరమ ఆత్మ. వారిని తండ్రి అని అంటారు. ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్టినట్లయితే సర్వవ్యాపి మొదలైన చెత్త ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. మొట్టమొదట అల్లాను గురించి చదివించాలి. ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాడిని, కానీ ఇప్పుడు సర్వవ్యాపి కారని అర్థం చేసుకున్నాను అనే విషయాన్ని మొట్టమొదట బాగా వ్రాయండి అని వారికి చెప్పండి. మనమందరము సోదరులము. ఆత్మలందరూ గాడ్ ఫాదర్, పరమపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మొట్టమొదట మనం ఒక ఆత్మ, పరమాత్మ కాము అన్న నిశ్చయం ఏర్పడాలి. అలాగే మనలో పరమాత్మ వ్యాపించి లేరు.
అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం ఆధారముతో పాత్రను అభినయిస్తుంది అనే ఈ విషయాన్ని పక్కా చేయించండి. అచ్చా, ఆ తరువాత ఆ తండ్రి సృష్టి చక్రము ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తండ్రియే శిక్షకుని రూపములో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. ఈ చక్రము అనాదిగా రచింపబడి ఉన్నది. ఇది ఏ విధంగా సమీపంగా ఉంది అనేది తెలుసుకోవలసి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు గతించాయి. ఇది నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము మరియు సెమీ స్వర్గము అని అంటారు. సత్యయుగము స్వర్గము, త్రేతాయుగాన్ని సెమీ స్వర్గము అని అంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14 కళలు ఉంటాయి. సత్యుగపు ప్రభావము చాలా భారీగా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్. కొత్త ప్రపంచము అని సత్యుగాన్ని అంటారు. దాని మహిమనే చెయ్యాలి. కొత్త ప్రపంచంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. నిశ్చయం కలిగించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ కల్పం యొక్క ఆయుష్షే 5000 సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయుల విషయం మీ బుద్ధిలో కూర్చుంది. విష్ణుపురియే మారి మరలా సీతారామపురిగా అవుతుంది. వారి తరాలు కూడా నడుస్తాయి కదా. 2 యుగాలు గడిచాక మళ్ళీ ద్వాపర యుగము వస్తుంది. అది రావణ రాజ్యము. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతే వికారాల సిస్టమ్ తయారవుతుంది. సత్య త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంటుంది. చిత్రాలను చూపించాలి, అలాగే నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి. తండ్రి మనకు శిక్షకునిగా అయి ఈ విధంగా చదివిస్తారు. తండ్రి తమ పరిచయాన్ని తామే స్వయం వచ్చి ఇస్తారు. పతితులను పావనంగా తయారు చేసేందుకు నేను వస్తాను, కావున నాకు శరీరము తప్పకుండా కావాలి అని అంటారు. లేకపోతే నేను ఎలా మాట్లాడగలను? నేను చైతన్యమును, సత్యమును, అమరుడును. సతో రజో తమోలలోకి ఆత్మ వస్తుంది. ఆత్మయే పతితముగా అవుతుంది, ఆత్మయే పావనముగా కూడా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. గత కర్మల్ని లేక వికర్మల సంస్కారాలను ఆత్మయే తీసుకొస్తుంది. సత్యుగంలో వికర్మలు ఉండవు. కర్మ చేస్తారు, పాత్రను అభినయిస్తారు, కానీ ఆ కర్మలు అకర్మలుగా ఉంటాయి. గీతలో కూడా ఆ పదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షముగా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. దానినే సత్యయుగము అని అంటారు. మరియు ఇక్కడ కర్మలు వికర్మలుగానే ఉంటాయి. దీనిని కలియుగము అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా 2 విషయాలను వినిపిస్తారు. తండ్రి శిక్షకుడు ఏమి అర్థం చేయించారు అని ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అచ్చా, ఆ తర్వాతది గురువు కర్తవ్యము. మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అనే వారిని పిలిచారు కదా. ఆత్మ పావనంగా తయారవుతుంది, మళ్ళీ శరీరం కూడా పావనముగా అవుతుంది.
బంగారం ఎలా ఉంటుందో నగలు కూడా అలాగే తయారవుతాయి. 24 క్యారెట్ల బంగారంలో ఎటువంటి కల్తీ కలపకుండా ఉంటే వాటితో తయారు చేసే నగలు కూడా సతో ప్రధానముగా తయారవుతాయి. లోహము కలపడంతో మళ్ళీ తమో ప్రధానముగా అయిపోతుంది. ఎందుకంటే మలినాలు కలుస్తాయి కదా. మొదట భారతదేశము 24 క్యారెట్ల బంగారు పిచ్చుకలాగా ఉండేది. మొదట భారతదేశము 24 క్యారెట్ల బంగారపు పిచ్చుకలా ఉండేది. అంటే సతో ప్రధానమైన కొత్త ప్రపంచం ఉండేది. మళ్ళీ ఇప్పుడు తమో ప్రధానముగా ఉంది. మొదట శుద్ధమైన బంగారం ఉండేది. కొత్త ప్రపంచము పవిత్రముగా, పాత ప్రపంచము అపవిత్రముగా ఉంది. మలినాలు కలుస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. ఇంకే మనుష్య మాతృలు, గురువులు మొదలైన వారికి ఈ విషయాలు తెలియవు. నీవు వచ్చి పావనముగా తయారు చెయ్యి అని పిలుస్తారు. వానప్రస్థావస్థలో మనుష్యులను గృహస్థము నుండి తప్పించటం గురువు పని. కావున ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాన్ అనుసారముగా బాబాయే వచ్చి ఇస్తారు. వారు మనుష్య సృష్టి బీజ రూపము. వారే మొత్తం వృక్షమంతటి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. శివబాబా పేరు సదా శివ అనే ఉంటుంది. శివబాబా పేరు సదాశివ అనే ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు వస్తారు కాబట్టి రకరకాల నామాలను ధరిస్తారు. తండ్రిని పిలుస్తారు, కానీ వారిని తెలుసుకోరు. మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు వారు ఏ విధంగా భాగ్యశాలి రథంలోకి వస్తారో మీకు తెలుసు. ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పూర్తిగా 84 జన్మలను తీసుకుని ఉంటారో అతని శరీరంలోకి నేను వస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. రాజాధిరాజులుగా తయారు చేయడానికి ఈ భాగ్యశాలి రథంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. మొదటి నంబర్లో శ్రీకృష్ణుడు ఉంటాడు. తాను కొత్త ప్రపంచానికి అధిపతి. మళ్ళీ అతడే కిందకు దిగుతాడు. సూర్యవంశీ, చంద్రవంశీ, ఆ తర్వాత వైశ్య, శూద్రవంశీలుగా అవుతారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మవంశీలుగా అవుతారు. బంగారం నుండి వెండి, ఇలా మీరిప్పుడిక ఇనుము నుండి బ్రహ్మవంశీలుగా అవుతారు. బంగారం నుండి వెండి, ఇలా మీరిప్పుడు ఇనుము నుండి బంగారముగా అవుతున్నారు. మీ తండ్రినైనా నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటారు. నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడి ఆత్మలో ఈ జ్ఞానం కొద్దిగా కూడా లేదు. నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను కాబట్టి ఇతడిని భాగ్యశాలి రథము అని అంటారు. నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తాను అని వారు స్వయం అంటారు. గీతలోని పదాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. గీతనే సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు. ఈ సంగమయుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులము మరియు దేవీ దేవతా కులమును స్థాపన చేస్తారు. మిగిలిన వారందరికీ ఇది తెలుసు. ఇతని గురించి ఎవరికీ తెలియదు. అనేక జన్మల అంతిమంలో అనగా సంగమయుగంలోనే తండ్రి వస్తారు. నేను బీజరూపుడును అని తండ్రి అంటారు. కృష్ణుడు సత్యుగ నివాసి. అతన్ని ఇంకెక్కడా చూడలేరు. పునర్జన్మల్లో అయితే నామ రూప దేశ కాలాలన్నీ మారిపోతాయి. మొదట చిన్న పిల్లవాడు సుందరముగా ఉంటాడు. మళ్ళీ పెద్దగా పెరుగుతాడు. ఆ తర్వాత
తన శరీరాన్ని వదిలి ఇంకొక చిన్న శరీరాన్ని తీసుకుంటాడు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇది డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. ఇంకొక శరీరంలో అతడిని కృష్ణుడు అని అనరు. వేరొక శరీరంలో పేరు మొదలైనవి కూడా మారిపోతాయి. సమయము, రూపురేఖలు, తిథి, తారీఖు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు ఖచ్చితముగా పునరావృతమవుతాయి అని అంటారు. కావున ఈ డ్రామా పునరావృతం అవుతూ ఉంటుంది. సతో రజో తమోలలోకి రావాల్సిందే. సృష్టి పేరు, యుగం పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమయుగము. నేను సంగమయుగంలోనే వస్తాను. ఇది మనం లోపల పక్కా చేసుకోవాలి. బాబా మనకు తండ్రి, శిక్షకుడు మరియు గురువు. వారు సతోప్రధానులుగా అయ్యేందుకు మనకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భగవంతుడి వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతగా కష్టపడుతూ ఉంటారు. అది ముక్తిధామము. కర్మ నుండి ముక్తులై మనం నిరాకారి లోకంలోకి వెళ్ళి కూర్చుంటాము. పాత్రధారి ఇంటికి వెళ్ళాడు అంటే పాత్ర నుండి ముక్తుడైనట్లే. తాము ముక్తిధామములోకి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. కానీ ముక్తి ఎవరికి లభించదు. ఈ డ్రామా అనాది, అవినాశి. ఈ పాత్రను అభినయించడం నాకు ఇష్టం లేదు అని అన్నా ఇందులో ఎవరూ ఏమీ చేయలేరు. ఈ అనాది అయిన డ్రామా రచింపబడి ఉంది. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక రకాలైన మనుష్య మతాలు. ఇది శ్రేష్టముగా తయారు చేసేందుకు ఉన్న శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠులు అని అనరు, దేవతల్ని శ్రేష్ఠులు అని అంటారు. వారి ముందు అందరూ నమస్కరిస్తూ ఉంటారు కాబట్టి వారు శ్రేష్ఠులే కదా. కానీ ఇది కూడా ఎవరికీ తెలియదు. 84 జన్మలను తీసుకోవలసిందే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు దేవత, వైకుంఠానికి యువరాజు. అతడు ఇక్కడికి ఎలా వస్తాడు? అలాగే అతడు గీతను కూడా వినిపించలేదు. కేవలం అతడు దేవత మాత్రమే. కావున అందరూ అతన్ని పూజిస్తున్నారు. దేవతలు పావనముగా ఉంటారు, కానీ వీరు స్వయం పతితులుగా ఉన్నారు. నిర్గుణునైనా నాలో ఏ గుణము లేదు, మీరు మమ్మల్ని ఇలా తయారు చేయండి అని అంటారు. శివుని ముందుకు వెళ్ళి మాకు ముక్తినివ్వండి అని అంటారు. వారు ఎప్పుడు జీవన్ముక్తిలోకి, జీవన బంధనలోకి రానే రారు. అందుకే మాకు ముక్తినివ్వండి అని వారిని పిలుస్తారు. జీవన్ముక్తిని కూడా వారే ఇస్తారు. బాబా మరియు మమ్మాలకు మనమందరము పిల్లలమని, వీరి ద్వారా మనకు అపారమైన ధనము లభిస్తుంది అని ఇప్పుడు మీరు భావిస్తారు. మనుషులైతే అవివేకంగా అడుక్కుంటూ ఉంటారు. తెలివి తక్కువ వారు తప్పకుండా దుఃఖితులుగానే ఉంటారు కదా. అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. ఒక్క అనంతమైన తండ్రిని తెలుసుకొని కారణంగా పరస్పరం ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు. అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు, వీరు అనంతమైన అనాథలు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు ఇది పతిత ఆత్మల పతిత ప్రపంచము. పావన ప్రపంచము అని సత్యయుగమునే అంటారు. పాత ప్రపంచము అని కలియుగాన్ని అంటారు. కావున బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా.
పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అయిపోతారు. ఇప్పుడు మనం కొంతకాలం మాత్రమే సంగమయుగంలో ఉంటాము. పాత ప్రపంచం నుండి కొత్తగా తయారవుతుంది. కొత్త ప్రపంచాన్ని గురించి కూడా మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. లేస్తూ కూర్చుంటూ ఇప్పుడు మేము ఈ చదువును చదువుతున్నాము అనేదే మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి మనల్ని చదివిస్తారు. విద్యార్థులకు ఇది స్మృతిలో ఉండాలి. అయినా కానీ ఆ స్మృతి నెంబర్ వారీగా పురుషార్థానుసారముగానే ఉంటుంది. బాబా కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారముగానే ప్రియ స్మృతులను తెలియజేస్తారు. అచ్చా, చదివేవారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు కదా. ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు ధారణ చెయ్యాలి. ఒక్క బాబా వైపుకు తప్ప ఇంకెటువైపుకు బుద్ధి వెళ్ళకూడదు. బాబాను స్మృతి చెయ్యకపోతే పాపాలు ఎలా అంతమవుతాయి? మాయ గడియ గడియ మీ బుద్ధి యోగాన్ని తెంచివేస్తూ ఉంటుంది. మాయ ఎంతగానో మోసగిస్తుంది. భక్తి మార్గంలో నేను లక్ష్మిని ఎంతగానో పూజించేవాడిని. లక్ష్మీనారాయణని కాళ్ళు ఒత్తుతున్నట్లుగా చిత్రంలో అది తీసేశాను. తన స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు ఎందుకు వెళుతోంది అని నన్ను నేను చెంపదెబ్బ వేసుకునేవాడిని. చివరికి వినాశనాన్ని చూశాను, స్థాపనను కూడా చూశాను. సాక్షాత్కారం యొక్క ఆశ పూర్తయింది. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తుంది. నేను ఇలా అవుతాను అని భావించాను. ఇక ఈ పాత ప్రపంచం అయితే వినాశనమైపోతుంది అని పక్కా నిశ్చయం ఏర్పడింది. మన రాజధాని సాక్షాత్కారం కూడా జరిగింది. స్వర్గరాజ్యం లభిస్తుంటే ఇక ఈ రావణ రాజ్యంలో ఏం చేస్తాము? ఇది ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడు ప్రవేశించి ఈ బుద్ధిని నడిపాడు. జ్ఞాన కలశం మాతలకు లభిస్తుంది. కావున మీరే కార్యవ్యవహారాన్ని సంభాళించండి, అందరికీ నేర్పించండి అని అన్ని మాతలకే ఇచ్చేస్తాను. నేర్పిస్తూ నేర్పిస్తూ ఇక్కడి వరకు వచ్చేసారు. ఒకరికొకరు వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనది కావాలి. అర్థం చేసుకుంటారు, అయినా కానీ మాయ మరిపింపజేస్తుంది. మీరు 7 రోజులు చదవండి అని అంటే రేపు వస్తాము అని అంటారు. కానీ ఆ మరునాడు మాయ అంతం చేసేస్తుంది. దాంతో ఇంకా రానే రారు. భగవంతుడు చదివించినప్పుడు మరి వచ్చి భగవంతుని ద్వారా చదువుకోరా? తప్పకుండా వస్తాము అని అంటారు. కానీ మాయ ఎగరగొట్టేస్తుంది, రెగ్యులర్గా అవ్వనివ్వదు. ఎవరైతే కల్పపూర్వము పురుషార్థము చేశారో వారు తప్పకుండా చేస్తారు. ఇంకే దుకాణము లేదు. మీరు ఎంతో పురుషార్థం చేస్తారు. పెద్ద పెద్ద మ్యూజియంలు తయారు చేస్తారు. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. వినాశనం జరగనున్నది, స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకుని ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని తీసుకుంటుంది. లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఇదే కదా. మరి ఇదెందుకు గుర్తుండదు? ఇప్పుడు మనం మన పురుషార్థానుసారముగా కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఇప్పుడు మేము కొద్ది సమయం కోసం సంగమ యుగంలో ఉన్నాము. ఈ పాత ప్రపంచం వినాశనమైతే మేము కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాము అని బుద్ధిలో సదా గుర్తుండాలి. కాబట్టి దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించి వేయాలి. రెండో పాయింట్, ఆత్మలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ, అకర్మ, వికర్మల యొక్క గుహ్యగతులను వినిపించాలి. మొట్టమొదటి పాఠమును పక్కా చేయించాలి. ఈరోజు వరదానము. శ్రేష్ట ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా ఖుష్ హాల్ గా ఉండే సదా ఆరోగ్యవాన్ భవ. శ్రేష్ట ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా ఖుష్ హాల్గా అంటే సకల సంపదలతో సంపన్నంగా. ఖుష్ హాల్ అనగా సకల సంపదలతో సంపన్నంగా ఉండే సదా ఆరోగ్యవాన్ భవ. వరదానం యొక్క వివరణ. సంగమయుగంలో ఇప్పుడిప్పుడే చేయడం మరియు ఇప్పుడిప్పుడే శ్రేష్ట ప్రాప్తుల అనుభూతి కలగటం, ఇదే ప్రత్యక్ష ఫలము. అన్నింటికంటే శ్రేష్టమైన ఫలము సామీప్యత యొక్క అనుభవము కలగడము. పండ్లు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు అని ఇప్పటి సాకార ప్రపంచంలో అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనము పండ్లు అని చెప్తారు. మరి పిల్లలైన మీరు ప్రతి క్షణము ప్రత్యక్ష ఫలమును ఆరగిస్తూనే ఉంటారు. కావున సదా ఆరోగ్యంగా ఉండనే ఉన్నారు. మీ హాల్చాల్ ఏమిటి అంటే ఎలా ఉన్నారు మీరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే మా నడక ఫరిస్తాలది, మా స్థితి ఖుష్హాల్ అని చెప్పండి. స్లోగన్. సర్వుల ఆశీర్వాదాలు అనే ఖజానా ద్వారా సంపన్నంగా అయినట్లయితే పురుషార్థంలో శ్రమ పడవలసిన అవసరము ఉండదు. సర్వుల ఆశీర్వాదాలు అనే ఖజానా ద్వారా సంపన్నంగా అయినట్లయితే పురుషార్థంలో శ్రమ పడవలసిన అవసరము ఉండదు. ఓం శాంతి.